ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లాంటిక్ మహాసముద్రంలో ఒకసారి గొప్ప ప్రసంగికుడైన డిఎల్ మూడీ గారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా ఆయన ప్రయాణం చేస్తున్న ఓడలో నిప్పంటుకుంది. అది చూసిన ఒకరు డిఎల్ మూడీ గారి దగ్గరికి వచ్చి, అయ్యా, ఓడలో ఒక మూలన నిప్పంటుకుంది, మనమందరము ఓడలో మరి ఒక మూలకు వెళ్ళి మోకరించి ప్రార్థన చేద్దాం రండి అని చెప్పి అన్నాడు. వెంటనే డిఎల్ మూడీ గారు, అలా కాదయ్యా, మనం ఇక్కడే నిలబడి బకెట్లతో నీళ్ళందిస్తూ ప్రార్థిద్దాం, ప్రార్థనతో చేసే ప్రతి పనికి ప్రతిఫలం దొరుకుతుంది అని అన్నారు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థిస్తూ పని చేయట, పని చేస్తూ ప్రార్థించుట నేర్చుకున్న వాడే గొప్ప ప్రార్థనా పరుడు. క్రీస్తుని కలిగిన క్రైస్తవులు గొప్ప ప్రమాదాలు ఎదురైనా, గొప్ప అపాయములు ఎదురైనా, సమస్యలు ఎదురైనా, తప్పించుకున్నటకు వీలు లేని పరిస్థితులు ఎదురైనా సరే భయాందోళన చెందక నిబ్బరమైన మనస్సు కలిగి ఈ 3 ఆత్మీయ గుణ లక్షణాలను వారి జీవితంలో వారు కలిగి ఉండాలి. మొట్టమొదటిగా దేవునికి మనము ప్రార్థించాలి. ఎందుకంటే దేవుడే మనకు సహాయకుడిగా ఉండేటట్లు, పరిస్థితులను మనకు అనుకూలముగా మార్చేటట్లు దేవునికి ప్రార్థించాలి. కానీ ఈ దినాల్లో చాలా మంది సమస్యల ప్రారంభంలో యోనా వలె ప్రార్థించరు. సమస్యలు తారాస్థాయికి చేరి చివరకు గత్యంతరం లేని పరిస్థితులలో ఎవరో చెప్పగా యోనా వలె ప్రార్థిస్తారు. ఇటువంటి ఆత్మీయ జీవితాన్ని దేవుడు మన యొద్ద నుండి కోరట్లేదు. నీకు నీవుగానే ప్రతి విషయంలో దేవుని యొక్క విలువను గుర్తించి గ్రహించి ప్రతి విషయంలో దేవుని సహాయమును అడుగుటకు ప్రార్థించాలి. ఇటువంటి ఆత్మీయ జీవితాన్ని దానియేలు కలిగి జీవించారు. రెండవదిగా ప్రార్థించడమే కాదు, పని చేయాలి. యేసుప్రభువు వారి జీవితంలో ఈ అద్భుతమైన ఆత్మీయ గుణ లక్షణాన్ని మనం చూడగలం. యేసుప్రభువు వారు పగలు దేవుని రాజ్య సువార్తను ప్రకటించేవారు, అంటే పని చేసేవారు. సాయంకాలంన ఏకాంతముగా ప్రార్థించేవారు. మూడవదిగా అతి ప్రాముఖ్యమైనది ప్రయత్నము చేయాలి. ఇస్సాకు కరువు దినములలో దేవునికి ప్రార్థించి విత్తనాన్ని వేశాడు, అంటే ప్రయత్నించాడు. ఆ సంవత్సరము 100 ఫలము పొందుకున్నాడు. ఇవి 3 లేకుండా ఈ మూడింటిలో ఒకదానికి మాత్రమే క్రైస్తవుని ఆత్మీయ జీవితము పరిమితం అయిపోతే ఆ జీవితంలో పరిస్థితులు ఎప్పటికీ మార్పు చెందవు, ఇప్పుడు ఆ విధముగానే ఉండిపోతాయి. దావీదు గురించి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే సిక్లాగులో అన్ని కోల్పోయినప్పుడు మొట్టమొదటిగా దేవునికి ప్రార్థించాడు. ఎప్పుడైతే దేవుడు వారిని తరుము, అన్నిటినీ నీవు పొందుకుంటావని చెప్పినప్పుడు దేవుడు అద్భుతము చేస్తారని కూర్చోలేదు, కానీ పరిగెత్తాడు, పోరాడాడు, ప్రయత్నించాడు. గనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు అన్నిటినీ తిరిగి పొందుకోగలిగాడు. అంటే ప్రార్థనతో పని చేయుట, ప్రయత్నించుట కలిస్తేనే ప్రతిఫలం అనేది ఉంటుంది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిస్థితులలో మార్పు రావాలి, దేవుడు అద్భుత కార్యాలు చేయాలంటే మొట్టమొదటిగా ప్రార్థించాలి, రెండవదిగా పని చేయాలి, మూడవదిగా ప్రయత్నించాలి. అప్పుడే మీ పరిస్థితులలో మార్పును చూడగలరు. దేవుడి ద్వారా అద్భుతమైన కార్యాలను మీ జీవితంలో పొందుకోగలరు. ఆమేన్.